మీరు యూట్యూబ్ ఛానల్ నేమ్ ఎంత యూనిక్గా సెలెక్ట్ చేసినా కూడా క్రియేట్ చేయడం కరెక్ట్ ప్రాసెస్ కాకపోతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్గా ఫస్ట్ కావాల్సింది ఒక ఈమెయిల్ అకౌంట్. మీరు ప్రతి అప్లికేషన్స్ అండ్ వెబ్సైట్స్లో యూజ్ చేసేసిన సేమ్ మెయిల్ అకౌంట్ యూజ్ చేయకండి, తర్వాత బాధపడతారు. క్రియేట్ వన్ న్యూ ఈమెయిల్ ఐడి, అది ఇంక వేరే దేనికి ఇవ్వద్దు. మేక్ ఇట్ ఫర్ ఓన్లీ యూట్యూబ్. నౌ లెట్స్ సీ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ యూట్యూబ్ ఛానల్. మొబైల్లో జీమెయిల్ అప్లికేషన్ ఓపెన్ చేయండి, క్లిక్ ఆన్ యాడ్ అనదర్ అకౌంట్ అండ్ దెన్ గూగుల్ సెలెక్ట్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇదే ఇంపార్టెంట్ స్టెప్. అందరూ యూట్యూబ్ ఛానల్ అంటే బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, బట్ ఈమెయిల్లో ఇక్కడ క్రియేట్ చేయాల్సింది అకౌంట్ ఫర్ మై సెల్ఫ్. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని ఇవ్వండి. ఈమెయిల్ క్రియేట్ అయిన తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ పైన క్లిక్ చేసి గో టు పర్సనల్ ఇన్ఫో అండ్ గివ్ ద రికవరీ మొబైల్ నెంబర్. ఫ్యూచర్లో ఏమైనా ఛానల్ హ్యాకింగ్ లాంటివి అయితే అది యూజ్ అవుతుంది రికవర్ చేయడానికి. అండ్ దెన్ మీకు ఓటీపీ వస్తుంది, ఆ మొబైల్ నెంబర్కి వెరిఫై చేసేయండి. తర్వాత సెక్యూరిటీ ట్యాబ్లో రికవరీ మెయిల్ని యాడ్ చేయండి, ఇది కూడా ఛానల్ ఏమైనా జరిగితే రికవర్ చేయడానికి. అండ్ ఫైనల్గా 2 స్టెప్ వెరిఫికేషన్ని యాక్టివ్ చేయండి. ఇది ఒక సేఫ్ ఈమెయిల్ క్రియేషన్ ప్రాసెస్. నౌ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి youtube.com సెర్చ్ చేయండి. ప్రొఫైల్లో ఏదైతే క్రియేట్ చేసిన న్యూ ఈమెయిల్ ఉందో దానిపై క్లిక్ చేసి యువర్ ఛానల్ పైన క్లిక్ చేయండి అండ్ గివ్ యువర్ ఛానల్ నేమ్ అండ్ క్రియేట్ ఇట్. వెయిట్ చేయండి, ఇంకా అయిపోలేదు. ఇదేం మ్యాగీ కాదు కదా 2 మినిట్స్లో చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేసేయడానికి. చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ సెటప్ చేయకపోతే మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా రీచ్ మాత్రం. ఇప్పుడు నేను ఏవైతే సెట్టింగ్స్ సెటప్ చేస్తున్నానో సేమ్ ప్రాసెస్ మీ మొబైల్లో కూడా చేయొచ్చు, కాకపోతే నేను బెటర్ విజిబిలిటీ కోసం మా ల్యాప్టాప్లో చేస్తున్నా. మీ మొబైల్ క్రోమ్ బ్రౌజర్లో 3 డాట్స్ పై క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేయండి. దెన్ కస్టమైజ్ ఛానల్ పైన క్లిక్ చేయండి. దెన్ సేమ్ ప్రాసెస్ ఇప్పుడు నేను చేసేది మీరు చేయాల్సింది. సెట్టింగ్స్ పై క్లిక్ చేసి జనరల్ ట్యాబ్లో మీ కరెన్సీని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఛానల్ ట్యాబ్ పై క్లిక్ చేసి బేసిక్ ఇన్ఫోలో మీరు లీవ్ చేస్తున్న కంట్రీని సెలెక్ట్ చేసి ఛానల్ రిలేటెడ్ కీవర్డ్స్ని ఇవ్వండి. కీవర్డ్స్ అనేవి మీ ఛానల్లో అప్లోడ్ చేసే కంటెంట్ని డినోట్ చేస్తాయి. దాంతో యూట్యూబ్ మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో వాళ్ళకి మీ వీడియోస్ని రీచ్ చేస్తుంది. ఫస్ట్ మీ ఛానల్ నేమ్ అండ్ మీ ఛానల్ కేటగిరీ కీవర్డ్స్ని ఎంటర్ చేయండి అండ్ దాని తర్వాత మీ ఛానల్ రిలేటెడ్ కీవర్డ్స్ని కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్లో నో సెలెక్ట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎస్ సెలెక్ట్ చేస్తే మీ కంటెంట్ని ఓన్లీ కిడ్స్కి మాత్రమే రికమెండ్ అవుతుంది, సో ఛానల్కి ఎటువంటి యూస్ ఉండదు. క్లిప్స్ ఆప్షన్ పైన చెక్ బాక్స్ని అలానే ఉంచండి, దీంతో మీ వీడియోస్ని యూస్ చేసి ఎవరైనా మిమ్మల్ని ప్రమోట్ చేయగలరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఫీచర్ ఎలిజిబిలిటీ. దీన్ని ఎనేబుల్ చేయకపోతే లిటరల్లీ యూట్యూబ్లో ఎటువంటి అడ్వాన్స్వి మీరు చేయలేరు. ఫస్ట్ ఆప్షన్ స్టాండర్డ్ ఫీచర్స్ ఎలాగో ఎనేబుల్లో ఉంటుంది, సో కమ్ టు సెకండ్ ఆప్షన్ అండ్ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్. బట్ సేమ్ నెంబర్ ఇవ్వాలి, ఏదైతే మీరు ఈమెయిల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇచ్చారో అదే నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. దెన్ వెరిఫై చేయండి, ఓటీపీ వస్తుంది. ఈ ఫీచర్ని ఎనేబుల్ చేయడం వల్ల మీ ఛానల్లో మోర్ దెన్ 15 minutes లాంగర్ ఉన్న వీడియోని అప్లోడ్ చేయొచ్చు. కస్టమ్ థంబ్నెయిల్స్ అండ్ లైవ్ స్ట్రీమ్ కూడా చేసే పర్మిషన్ యాక్సెస్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ మెయిన్ వన్, అడ్వాన్స్డ్ ఫీచర్స్. దీంతో డైలీ మీ వీడియోలో మోర్ దెన్ 1 వీడియో ఆర్ షార్ట్స్ని అప్లోడ్ చేయొచ్చు అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేయొచ్చు అండ్ అవి క్లికబుల్ అవుతాయి. ఒకవేళ ఈ ఫీచర్ని యాడ్ చేయకుండా మీరు ఎక్స్టర్నల్ లింక్స్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తే అవి క్లిక్ చేయడానికి వీలవదు. మెయిన్గా మానిటైజేషన్ అప్లై చేయాలంటే ఈ ఫీచర్ ఎనేబుల్లో ఉండాలి. యాక్సెస్ ఫీచర్స్పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ వీడియో వెరిఫికేషన్ సెలెక్ట్ చేసి గెట్ మెయిల్ పై క్లిక్ చేయండి. మ్యాక్స్ ఈ ఆప్షన్తో అయిపోతుంది వెరిఫికేషన్. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే, ఒకవేళ ఇది రిజెక్ట్ అయితే దెన్ ఫోటో ఐడి వెరిఫికేషన్తో సెకండ్ టైం చేయండి. ఫోటో ఐడి మీన్స్ మీ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇలాంటిది ఏమైనా. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే ఈమెయిల్తో మీరు ఛానల్ క్రియేట్ చేశారో దానికి ఒక వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. ఫేస్ వీడియో వెరిఫై చేయండి. వితిన్ 24 hours అడ్వాన్స్ ఫీచర్స్ ఎనేబుల్ అయిపోతాయి. ఒకవేళ రిజెక్ట్ అయితే కూడా ఏం చేయాలో చెప్పాను కదా. నెక్స్ట్ అప్లోడ్ డిఫాల్ట్స్పై క్లిక్ చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మీ ఛానల్ కరెక్ట్ కేటగిరీని సెలెక్ట్ చేయండి. నా ఛానల్ కేటగిరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. దెన్ వీడియో లాంగ్వేజ్, నా లాంగ్వేజ్ తెలుగు. బేసిక్ ఇన్ఫోలో డిఫాల్ట్గా ప్రతి వీడియోకి సేమ్ టైటిల్, డిస్క్రిప్షన్ ఏమైనా ఉంటే అది మీరు ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ సేమ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అయి ఉంటే వీడియో అప్లోడ్ చేసే ప్రతిసారి మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఈ డిఫాల్ట్లో మీరు ఇస్తే. సో ఫైనల్గా సేవ్ పై క్లిక్ చేయండి. సేవ్ పై క్లిక్ చేస్తేనే మీరు చేసినవన్నీ సేవ్ అవుతాయి, లేకపోతే మళ్ళీ నార్మల్. ఫైనల్గా ఛానల్ని కస్టమైజేషన్ చేయాలి. ఛానల్ ట్రైలర్ అండ్ ఫీచర్డ్ వీడియోని నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నా, మీరు కావాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఛానల్ ట్రైలర్ ఎలా హెల్ప్ అవుతుందంటే న్యూగా మీ ఛానల్లో వచ్చిన ఆడియన్స్కి ఫస్ట్గా
మీరు ఏదైతే వీడియో సెట్ చేసి ఉంచారో ట్రైలర్లో అదే చూపిస్తుంది. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఏదైతే ఫీచర్డ్ వీడియోలో సెట్ చేసి ఉంచారో ఆ వీడియో. బ్రాండింగ్పై క్లిక్ చేసి మీ ఛానల్కి ఒక ప్రొఫైల్ పిక్చర్ బ్యానర్ని సెలెక్ట్ చేయండి. ఇది ఏ ఛానల్కైనా కంపల్సరీ అండ్ మ్యాండేటరీగా చేస్తారు. దెన్ బేసిక్ ఇన్ఫోలో ఒక యూనిక్ హ్యాండిల్ని ఇవ్వండి. హ్యాండిల్ అంటే ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ లాంటిది. సో ఆడియన్స్కి యూట్యూబ్లో మీ ఛానల్ స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు సర్చ్ చేయడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది హ్యాండిల్. డిస్క్రిప్షన్లో మీ ఛానల్లో మీరు ఎలాంటి కంటెంట్ని పోస్ట్ చేస్తారు అని మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఒక బిజినెస్ ఎంక్వైరీ మెయిల్ కూడా ఇవ్వండి. మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన మెయిల్ని ఇవ్వద్దు, వేరే ఏదైనా పర్లేదు. ఈ మెయిల్ వల్ల ఫ్యూచర్లో ఏదైనా బ్రాండ్ మిమ్మల్ని రీచ్ అవ్వాలన్నా కూడా హెల్ప్ అవుతుంది. లింక్స్ ఆప్షన్ యూస్ చేసి మీ సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్ని యాడ్ చేయండి, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్. మీరు కూడా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి. లింక్స్ ఆర్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ ఇన్ అబౌట్ సెక్షన్. ఆల్ సెట్ ఫర్ యువర్ ఛానల్. చివర్లో పబ్లిష్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. దట్స్ ఇట్. మీరు మీ వీడియోస్ని అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ గాట్ ఎనీ వాల్యూ ఫ్రమ్ దిస్ వీడియో దెన్ లైక్ అండ్ మీ ఛానల్ నేమ్ కామెంట్లో పింక్ చేయండి. ఐల్ చెక్ దట్ అండ్ మేక్ షూర్ యూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఏదైనా క్రియేట్ చేసే ప్రాసెస్ ఎప్పుడు పర్ఫెక్ట్గా జరగాలి. లేదు అంటే తర్వాత జరిగే విషయాల్ని ఈజీగా తీసుకోలేము.